రాజ్యములో దోపిడి దొంగలు నాదొరలైకున్నారు. ప్రజాపాలకులంటున్నారు, ప్రజలకి టోపీ పెడుతున్నారు, రావణులుగా ఉన్నారన్నారు. నాడు వచ్చి అయ్యో దండం పెడతారే, అని ఈ పాట రాసినప్పుడు అన్నవాళ్ళు ప్రతి వ్యక్తి మీద కూడా ఈ పాటను పాడిపించాక అక్కడితోని ప్రారంభమైనటువంటి ఒక సామాజికత అప్పటికే రాస్తున్నా. ఈ ధరువు కళాగురున్న పద్యంతోని నా కలం మరింత పదులైంది అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వపడుతున్నా. ఇళ్ళన్న రాసిన పాటలు, అన్న పాటలు చాలా ఒక ప్రజల్ని ప్రభావితం చేసే మనందరూ తెలిసిందే. ఇళ్ళన్న పాటలు కొన్ని తెలియని కూడా కొన్ని జనాలు వినని పాటలు ఉన్నాయి. అదిగో సవడుతున్నదో తెలంగాణ ఆగమైపోతున్నదో, అదిగో సవడుతున్నదో తెలంగాణ అప్పుల పడుతున్నదో, తెలంగాణ తిప్పాల పడుతున్నదో. అయ్యో నేరెండబోతుండదో మరిగోసబడుతున్నదో, తెలంగాణ ఆగమైపోతున్నదో, మరిగోసబడుతున్నదో, తెలంగాణ ఆగమైపోతున్నదో. అడుగుతున్నోళ్ళకు ఉద్యోగాలు లేక కన్నుల కష్టాలు కన్నతో చూడక, ఎన్నో చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు రాక కన్నుల కష్టాలు కన్నతో చూడక, చదువంత చాపమై బతుకంత భారమై ఊరివోసుకుంటున్నదో, తెలంగాణ ఊరిపోతున్నదో, ఊరివోసుకుంటున్నదో, తెలంగాణ ఊరిపోతున్నదో, అన్ను ఊరిపోతున్నదో, అయ్యో ఊరిపోతున్నదో. ఈ పాట విన్నప్పుడు నిజంగా నాకు అసలు ఒళ్ళంతా ఒకసారి జల్లరించింది. ఎంత గొప్ప సాహిత్యం అని అన్న పాట నుంచి కూడా నేను ఎన్నో పాటలు రాయగలిగినా. చాలా మంది కళాకారులు కూడా ఎక్కడెక్కడ చేశారు, అందరికీ అవకాశం బట్టి నేను రాసిన బట్టి ఒక చిన్న పదవులు కారం కొడితో కడిగిన చెల్లె రోకలి బండన్న పల్లె, కారం కొడితో కడిగిన చెల్లె పాడవాడిని అన్న కూడా గత కారం కొడితో కడిగిన చెల్లె రోకలి బండన్న పల్లె, ఉద్యమాల ఉండన కాదు సమాజులను తరిగినప్పుడు పాఠంలోని కాళ్ళు తన వాడి కోసం వీరుల గన్నమ్మ బహుజన సిద్ధాంత పుణ్యుతాని నువ్వో అన్నా మా రోజు పీడిత బతుకులకు నీ పాటలు ఎంతని కూడవ, నీ ఆటకు హారతి పట్టెదన్, నీ పాటలు ఎంతని కూడవ, నీ ఆటకు హారతి పట్టెదన్. నీ పాటలు ఎంతని కూడవ, నీ ఆటకు హారతి పట్టెదన్, నీ పాటలు ఎంతని కూడవ, నీ ఆటకు హారతి పట్టెదన్. ఓ వర్ణ పతాక వందనమే మా ఆటకి వందనమే, ఓ వర్ణ పతాక వందనమే తెలంగాణ గట్టు మీద తల్లి కాని చెట్టు మీద పొత్తువై పరిచినావు బంధుకు సర్కాయి కాపన్న
పాడుకుంటూ అన్న అందరిన సైగేస్తుండ్రు. ఓటు మీద కూడా అన్న నచ్చన్నమైన పాట. ఎంత పని చేస్తే కోటమ్మ, నన్ను ఆగం చేసింది కాదే నోటమ్మ, మత్తులో నటించిందే ఆనందు, నా మనసు మాయ చేసిందే ఆనందు. మరి పేరులలో పాయే మనుషులలో పాయే వాడ సంతోషంలో పాయే నగరి ఎప్పుడు. ఎంత పని చేస్తే కోటమ్మ, నన్ను ఆగం చేసింది కాదే నోటమ్మ, ఎంత పని చేస్తే కోటమ్మ చేసింది కాదే నోటమ్మ. ఉస్మానియా క్యాంపస్ లో అడుగుపెట్టినాక మొదటి రోజే అన్నవాళ్ళము తెల్లారి కార్యక్రమం అని హాస్టల్కు ర్యాలీ వచ్చింది. నాకంత కొత్తగా అనిపించింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వచ్చింది 2004. ఏదైనా ప్రారంభించుకోండి తప్పట్లతోనే కంచరలు నా డబ్బర్ అన్నట్టు ముందుకున్నాడు. అరే నా డబ్బర్ అన్నట్టు నా డబ్బర్ అన్నట్టు కాగితం మీద రాసుకున్న పాటలు కాదు, అక్కడ ఉత్సాహం కోసం ఒక అప్పుడప్పుడే వాడినటువంటి పాట. ఈ ధరువు 20 పండుగ సందర్భంగా వాస్తవానికి ఎన్నో పాటలు ఆడాలని అన్న కాకపోతే